హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 2 డేస్ నుంచి వీడియోస్ చేయలేదు. కొంచెం పనుల వల్ల చేయలేకపోయాను. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ. చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు, వీడియో లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది కూడా ఈవెంట్స్కి వెళ్తున్నారు, ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమందికి 20వ తారీఖు ఉంది, కొంతమంది వచ్చే నెల వరకు ఉంది. ఇవన్నిటికీ కూడా ఒక సిచ్యువేషన్ అనేది నాకు చాలామంది దగ్గర కనపడుతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ నేను చూడంగానే చాలా కొత్తగా అనిపించింది. ఏంటి ఆ సిచ్యువేషను అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు భయపడుతున్నారంటే కొంతమంది ఒప్పుకోరు. నిజమే, కంగారు పడుతున్నారు. పోయిద్దేమో అని. కంగారు, భయం ఏదైనా ఒకటే. అసలు ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, దానికి సంబంధించి అంత ప్రిపేర్ అయ్యే కదా మీరు వెళ్ళేది. ఇక్కడ ఈవెంట్ చేసేటప్పుడే మీరు అమ్మో నాది అయిద్దో అవదో, ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వద్దు కదా. అయితే అవ్వద్ది, లేదంటే అవ్వదు. ఆ రెండే అవుతాయి, అంతకు మించి ఏమవ్వదు. దానికి ఎందుకు భయపడాలి? దానికి ఎందుకు కంగారు పడాలి? మీరు కంగారు పడాల్సింది ఏంటంటే, ఈవెంట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనం చేసామా లేదా అనే దాని గురించి కంగారు పడండి. అరే మనం పర్ఫెక్ట్గా ఈవెంట్ చేసాం, ఓకే, మన 1600 బెస్ట్గా పరిగెత్తాం, ఇబ్బంది లేదు, అటువంటి విషయాల్లో కంగారు పడాలి. కానీ ప్రతి దాంట్లో కూడా మీరు భయపడాల్సింది కంగారు పడాలి. నాకు తెలిసి నేను గ్రౌండ్లో చూసిన వాళ్ళలో 90% ప్రతి ఒక్కళ్ళు కూడా కంగారు పడ్డవాళ్ళే. అరే ఏంటి ఇది, ఎందుకు ఇలా అయిపోయింది? రేపొద్దున నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే, రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంగారు పడతారు. ఆల్రెడీ నేను అక్కడ ఎట్లా ఉండాలి ఏంటనే వీడియో చేశా మీకు. కానీ ఇక్కడ గ్రౌండ్లోనే మీరు కంగారు పడితే ఇంక అక్కడికి వెళ్ళి ఏం చేయగలరు? మీరు తమ్నీల్లో చూశారు కదా, నేను ఎందుకు చేయలేను గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చేయలేను అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క క్వశ్చన్ అనేది మీ మైండ్లో ఉంటే ఏదైనా చేయగలరు. నేను ఎందుకు చేయలేను అంటే అది మాట, సెంటెన్స్ 4 వాక్యాలు అవ్వచ్చు. నేను ఎందుకు చేయలేను 5 వాక్యాలు అవ్వచ్చు. కానీ ఏంట్రా అంటే 5 వాక్యాల్లోనే పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. నేను ఎవరికి తక్కువ, వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అంటే, వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు, వాళ్ళు అథ్లెట్లు, అది వాళ్ళు మనుషులేగా, వాళ్ళు బయట నుంచే పుట్టి రాలేదు కదా. అది నేను రన్నింగ్లోనే చెప్పట్లేదు. ఇప్పుడు ఈవెంట్లు కానిస్టేబుల్ ఉన్నాయని కానిస్టేబుల్కి చెప్పట్లేదు. మీరు రేపు పొద్దున అకాడమీకి వెళ్ళినా సరే, అకాడమీ అంటే ఏంటి, ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయి ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఏదైనా కానీ అయిపోయిన తర్వాత మీరు అకాడమీలు అంటే ఏంటి? ఇప్పుడు ఆర్ఆర్బీ అయినా, ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిన తర్వాత ఎవరైనా సరే వెళ్ళాల్సింది ఏంటి? మెయిన్స్కి వెళ్ళాలి. అది ఆర్ఆర్బీ వాళ్ళు అయినా సరే, కానిస్టేబుల్స్ అయినా సరే, వేరే. ఇప్పుడు అకాడమీలో జాయిన్ అవుతున్నారు. ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలి? ఎలా జాయిన్ అవ్వాలి? అకాడమీలు అన్నీ మంచివేనా? ఇప్పుడు నేను ఎందుకు చేయలేను అనే దాని గురించి చెప్తాను, తర్వాత అకాడమీల గురించి చెప్తాను. మీరు ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ మైండ్ సెట్ ఒకటే, నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఆడు పరిగెడుతున్నాడు, ఈడు పరిగెడుతున్నాడు, ఈడు చేస్తున్నాడు, ఆడు చదువుతున్నాడు, ఈడు నాకన్నా ఎక్కువ చదువుతున్నాడు, అరే ఆడేంటి నాకన్నా బాగా చేస్తున్నాడు, ఆడు సెలెక్ట్ అయిపోతాడేమో. అసలు ఇవన్నీ మనకి ఎందుకు? ఎప్పుడైతే ఎదుటోడు గురించి మనం ఆలోచిస్తామో మందబోద్ది. ఆలోచించమాకండి. పర్ఫెక్ట్గా మీరేం చేస్తున్నారనేది మీరు పర్ఫెక్ట్ చూసుకొని చాలు. నేను ఎందుకు చేయలేను, ఆడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, నీకన్నా ముందున్నవాడిని చూడండి, వెనకున్నవాడిని చూడొద్దు. ఎప్పుడైతే ముందున్నవాడిని చూస్తే ఆడికన్నా ముందు వెళ్ళడానికి ట్రై చేయొచ్చు, కానీ వెనకున్నవాడిని చూస్తే ఎందుకు పనికి రాకుండా పోతాం. ఆడి దగ్గర కావాల్సింది నేర్చుకోండి, అంతేగాని ఆడ వెనకమాల వెళ్ళడానికి ట్రై చేయమాకండి. అసలు మీరు ఈవెంట్లో కూడా, నేను ఇక్కడ నా స్టూడెంట్స్ కానీ, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది అయినా సరే, అరే నేనేం చేయలేకపోతున్నాను, ఏంటి ఎందుకు పరిగెత్తలేకపోతున్నా, కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, నా వల్ల కావట్లేదు, ఏమన్నంటే అక్కడికి వెళ్తే అంటే భయం వేస్తుంది, అక్కడ వాతావరణం చూస్తే, అందువల్ల నేను పరిగెత్తలేకపోయాను. అరే 1600 డేస్ 100 పోయింది, లాంగ్ జంప్ పోయింది. 1600 అంత పర్ఫెక్ట్ చేసినప్పుడు ఒక 2 సెకండ్ల గ్యాప్ తీసుకుంటాం, ఒక ½ అవర్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వేయచ్చు కదా, వేస్తే ఏంటి ఇబ్బంది? కానీ భయం, ఆ భయం తీసేయండి ఫస్ట్. ఆ భయం తీసేస్తే హ్యాపీగా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మీకు అకాడమీకి వెళ్తారు.
సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక అకాడమీలో జాయిన్ అవుతారు, చదువుతూ ఉంటారు. అక్కడ చదివే వాళ్ళలో కూడా మీ ముందు చదివేది ఒకటి, మీ వెనకమాల జరిగేది ఒకటి. మీకు నేర్పించే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారా లేరా? పొలోమని చెప్పి ఒక 200 మందిని ఒక గదిలో పెట్టి చెప్తా ఉంటే మీకు అర్థం అవుద్దా? ఎలా? ఇప్పుడు ఆ 200 మందో, 300 మందో, 100 మందో, 50 మందో ఒక రూమ్లో వేసి ఇప్పుడు అంతమంది లెక్చర్ వేస్తుంటే ఏ రకంగా మీకు తెలుస్తుంది? ఏ రకంగా మీకు అర్థమవుతుంది? ఒకవేళ మీకు ఏదన్నా దాని సొల్యూషన్ తెలియలా ఎలా? వీటి గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మాత్రం నేను ఎందుకు చేయలేను, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సెంటెన్స్ మీ మీ బ్రెయిన్లో పెట్టుకోండి. ఒక్క సెంటెన్స్ నేను ఎందుకు చేయలేనని. ఎవరికన్నా నేను తక్కువ కాదు, నేను చేయగలను. అది బిజినెస్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఏదైనా సరే. బిజినెస్ అయినా సరే, వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా? వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, నేను ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ తప్పు అనేది మీరు తెలుసుకోగలిగితే చాలు, బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. దాని సొల్యూషన్ ఎతకండి. ఇప్పుడు మార్వాడీస్ కూడా ఉన్నారు. మార్వాడీస్ బయటికి వెళ్ళి ఒక టీ తాగరు, గబక్కన ఒక టిఫిన్ చేయరు, ఇంట్లోనే చేస్తారు. దానివల్ల గొప్ప వాళ్ళు అవటం కాదండి. దానివల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవటం కాదు. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. నేను ఈ అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఈ అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టాలి, అంటే డిసిప్లిన్. ఒక వ్యాపారం చేసేటప్పుడు మన ఏమీ ఉండదు వాళ్ళకి. నువ్వు డబ్బులు సరుకు తీసుకెళ్ళి, అందుకే వాళ్ళు సక్సెస్ అవుతారు. మనమేమనుకుంటాం, ఎవరైనా తెలిసిన వాళ్ళు సరే మామ మళ్ళా వస్తాను రా, మళ్ళా వచ్చేస్తాను రా, అదిరా ఇదిరా. ఆ మళ్ళా వస్తాను మళ్ళా ఇస్తాను అంటాను సరిపోద్దండి మనకి. అక్కడే ఫెయిల్ అవుతాం. వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ అది. ప్లస్ వాళ్ళు ఇంకోటి చేసేది డైలీ నాకు ఎంత వస్తుంది అది రాసుకుంటారు. వాడిందంత, కట్టిందంత, వచ్చిన లాభంలోంచి సరుకు తీసుకుంటారు, లాభాన్ని పక్కన పెడతారు. ఇలా ప్రతి ఒక్కటి బిజినెస్ కానీ, మీకు ఇప్పుడు వచ్చే ఈవెంట్స్ కానీ, మీరు వెళ్ళే ఇన్స్టిట్యూట్ కానీ, ఏదైనా కానీ నేను ఎందుకు చేయలేను అన్నది మీరు పక్కాగా ఫాలో అయితే మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు. దాన్ని ఒక్కదాన్ని చూసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఒకే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పర్ఫెక్ట్గా నేను చేయగలను అని మీరు అనుకుంటే చాలు, అయిపోద్ది. నేను చేయలేను అనుకుంటే మీరు చేయలేరు, నేను చేయగలను అనుకుంటే మీరు చేయగలరు, అంతే. ఏదైనా సాధించవచ్చు. అది కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఆర్ఆర్బిఐ కానివ్వండి, బిజినెస్సే కానివ్వండి, ఏదైనా కానీ. దాని గురించి నేను మీకు చెప్పాను కదా. అందువల్ల మా లాస్ట్ వీడియోలో బిజినెస్ గురించి నేను చెప్పిన దాంట్లో చాలామంది రెస్పాండ్ అయ్యారు. విజయవాడలో కూడా నేను చెప్పాను కొంతమందికి ఇక్కడెక్కడ ఏంటని. అవుట్ ఆఫ్ స్టేట్లో అక్కడ సరుకు లేదు, అక్కడ ఎవరు హోల్సేలర్ లేరు, అందువల్ల నేను చెప్పలేకపోయాను, ఏమనుకోమాకండి తప్పుగా. ఇప్పటి వరకు ఈ వీడియో నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరెన్నో వీడియోలు చేస్తాను. నెక్స్ట్ వీడియో అకాడమీ గురించి కూడా చెప్తాను. ఏ అకాడమీ మంచిది, ఎలాగా ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ధన్యవాదాలు.